రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని నమోదైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని నమోదైన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. చంద్రిక, రాహుల్ గాంధీకి బ్రిటిష్ పౌరసత్వం ఉందన్న ఆరోపణలతో కర్ణాటక చెందినటువంటి విఘ్నేష్ శిశిర్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టినటువంటి జస్టిస్ సుభాష్ విద్యార్థి నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ పౌరసత్వానికి సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదులపైన చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలి, అవసరమైతే ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి విచారణ జరపాలని కూడా కోర్టు సూచించింది. అయితే ఇందులో రాహుల్ గాంధీ గతంలో బ్రిటన్ లో కంపెనీని నమోదు చేసే సమయంలో తాను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేదు అన్నది పిటిషనర్ వాదన. అంతేకాకుండా ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు అందింది. ఆ శాఖ తీసుకున్నటువంటి చర్యల గురించి కూడా కోర్టు ఈ సందర్భంగా ఆరా తీసింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ పౌరసత్వంపై వివాదం కొత్తదేమీ కాదు, కానీ కోర్టు ప్రమేయంతో ఇది ఇప్పుడు మరింత ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పొచ్చు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారంగా ఒక భారతీయ పౌరుడు స్వచ్ఛందంగా ఇతర దేశ పౌరసత్వాన్ని పొందితే అతని భారత పౌరసత్వం తక్షణమే రద్దవుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం భారత పౌరుడు కాని వ్యక్తి ఎంపీగా కొనసాగే అర్హతను కూడా కోల్పోతారు. గతంలో కూడా ఇదే అంశం పైన సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సరైన ఆధారాలు లేవని అప్పట్లో కోర్టు వాటిని త్రోసిపుచ్చింది. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు విచారణకు ఆదేశించడం అన్నది కొంత రాజకీయంగా పెను దుమారం రేపే అవకాశం ఉంది. ఒకవేళ విచారణలో ప్రతికూల ఫలితాలు కనుక వస్తే రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు పూర్తిగా త్రోసిపుచ్చుతుంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని కూడా వాదిస్తోంది. కోర్టు ఆదేశాల ప్రకారం అయితే పోలీసులు విచారణ జరిపి పౌరసత్వానికి సంబంధించినటువంటి పత్రాలను బ్రిటిష్ కంపెనీ హౌస్ రికార్డ్స్ వంటివి పరిశీలించాల్సి ఉంటుంది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రాహుల్ గాంధీకి కొంత ఇబ్బందికరమైనటువంటి అంశమనే చెప్పొచ్చు. అది కాకుండా ఇందాక మనం చూసాం, ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు పైన లోక్సభలో చర్చ జరుగుతున్న సమయంలో ఆ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీని ఒక మెజిషియన్ తో ఆయన పోల్చడం, తర్వాత 16 డేట్ ను కూడా మెన్షన్ చేయటం, ఇవన్నీ చూసాం. వాటి తర్వాతనే ఈ యొక్క అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు రావడం కూడా కొంత చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. అయితే విజయ్ చంద్రిక, ఇది విచారణ ప్రాథమిక దశలోనే ఉంది. పౌరసత్వం వంటి సున్నితమైనటువంటి అంశం కావడంతో దీనిపైన పూర్తి స్థాయి ఆధారాలు వెలుగులోకి వచ్చే వరకు కూడా చట్టపరమైనటువంటి ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ విషయం పైన కేంద్ర హోంశాఖ అదేవిధంగా విచారణాధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. విజయ్ చంద్రిక. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.